డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గణేష్ మా ఫోటో తీసినావా? మా మహిళది గుర్తింపు పొందిన బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల, దళిత వర్గాల ఆశా జ్యోతి, మాకు మార్గనిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ, పేద వర్గాలందరూ చాలా గొప్పగా నిర్వహించుకుంటున్న సందర్భం. ప్రస్తుత భారతదేశ రాజకీయాలను పరిశీలించి చూసినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా పాలకుల చేతిలో బందీలుగా మారి పాలకులు వాటిని గుప్పిట్లో పెట్టుకొని అప్రజాస్వామిక పద్ధతులను అవలంబిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్న పెడధోరణి ఈరోజు కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేస్తూ పేద వర్గాలను అణిచివేసే కుట్ర చేస్తున్నది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలనలో దళితుల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన, మహిళల పైన, బీసీల పైన దాడులు పెరిగిపోయినాయి. ఆ దాడులు కనీసము పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చుకోలేని దుస్థితిలో ఈనాడు ప్రజలు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనిని మనం అందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. దయచేసి అంబేద్కర్ గారు మనకు రచించి ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంటేనే మన బ్రతుకులకు భరోసా ఉంటుంది. లేకుంటే మన బ్రతుకులన్నీ ఆగమైపోతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ కాస్తంత రిజర్వేషన్లు ఉంటేనే నాలాంటి వాళ్ళు, రేణుక లాంటి వాళ్ళు ఆ రిజర్వేషన్లను ఉపయోగించుకొని ఈ స్థాయికి రాగలిగినాం. ఆ రిజర్వేషన్లు లేకపోతే బ్రతుకులు ఏ రకంగా ఉండేటియో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది. సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కుల వ్యవస్థను, మత విద్వేషాలను వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది. అందరము కలిసికట్టుగా పోరాడితేనే, అందరము కలిసికట్టుగా అంబేద్కర్ బాటలో నడిస్తేనే ఈ దేశము సమగ్రంగా ఉంటుంది. అందరము కలిసిమెలిసి బ్రతికే అవకాశం ఉంటుంది.